కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన కపర్ది. నేను కపర్దిని 2 ఏండ్లుగా ఎరుగుదును. ఆ పరిచయము కొద్ది మాత్రం స్నేహముగా పరిణమించెను. కపర్ది అనినచో నాటికి గౌరవం హెచ్చుచుండెను. అతని వయసు 30 ఏండ్లలోపు. వృత్తి న్యాయవాది. అందులో గిట్టింపు తక్కువైనను పిత్రీయమైన ఆస్తుల మీద సాలుకు 4,000 ఆదాయము వచ్చును. ఆంగ్లములో పట్టపరీక్ష పొందుటయే కాక సంస్కృతాంధ్రములలో కూడా చక్కని సాహిత్యము కలవాడు. సంగీతము కొంత చెప్పుకొన్నాడట. భరతశాస్త్రమున లక్షణములు చక్కగా తెలిసినవాడని ప్రతీతి. అతడు నన్ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించగా నేను అతనొక అవతార పురుషుడుగా భావించడు నేను ఎట్లు కాదనగలను? అతనికి నాకు స్నేహమన్నను స్నేహమే. లోని మనోభావములో అతడొక గురువు, నేనొక శిష్యుడను. చాలా దినముల నుండి నా హృదయంలో నొక భావము. ఇటువంటి మన్మథాకార సంగీత సాహిత్య సరస్వతికి ఎట్టి భార్య కలదో, ఆమె ఎంత అందగతయో, విద్యావతి కూడానేమో అని. లోపల వెళ్ళవలననియే ఉన్నది, పైకి మాత్రము మరి ఒకసారి వచ్చేదనులేండి అన్నాను. అతడు నేను వెనక రమ్మన్నప్పుడిట్లే అంటివి అనెను. దానితో నేను తిరిగిపోయి మాట్లాడకుండా బయలుదేరితిని. వారి ఇల్లు విశాలమైన కొత్త కట్టడం. ఆధునిక గృహ నిర్మాణమందలి సర్వరమ్యతయూ కలదు. పోయి చావడిలోనొక పడక కుర్చీలో కూర్చుంటిని. ఎన్నాళ్లుగానో ఈ సావకాశముగానున్నప్పుడు కొంచెము పాడుడనియు కొంచెము అభినయింపుడనియు అతనిని అడుగవలనని నా కోరిక. ఒక అరగంట తాత్సారము చేసి చివరకు బయటపెట్టితిని. ఆయన చిరునవ్వు నవ్వి, నేను అభినయించవలయునా అనెను. నా గుండె గుబుక్కుమన్నది. ఏమిరా, భార్యను పిలిచి అభినయింపించునా? తన భార్య చేత నా ఎదుట అభినయింపించునంతటి సౌహార్దము నా ఎందున్నదా అనుకొంటిని. ఆయనను నేను కాదు, నా కుమారుని చేత అభినయింపించదును అనెను. నా ప్రాణములు కుదుటపడినవి. నేనేమీ మాట్లాడలేదు. కపర్ది తన కొడుకును పిలిచెను. ఆ పిలిచినది కొడుకునేనా అని అనుమానపడితిని. ఆ పిలిచిన వాని పేరు సంస్కృతము కాదు, తెలుగును కాదు, పాశ్చాత్యుల పేరు రొనాల్డు. అంతనొక 4 ఏండ్ల బాలుడు మేమున్న చోటికి వచ్చెను. ఎర్రని జుత్తు, తెల్లని మేను, పిల్లి కండ్లు. పిల్లవాణిని చూచినంతనే పాశ్చాత్యుల పిల్లవాని వలె నుండెను. కానీ ఆ కన్నులలో చూపు, పసితనము యొక్క వైఖరి, నవ్వులోని మాధుర్యము తెలుగుతనమునే విరియుచున్నది. నా నివ్వెరను కపర్ది చూచుచునే ఉండెను. నాన్నా, ఓ మువ్వగోపాల పదమనరా అనెను. వాడు నన్ను చూచి సిగ్గుపడెను. ఆ సిగ్గులోని వైఖరి తెలుగు పెంపకమునే వెల్లడించెను. కపర్ది భయము లేదు, ఈయన మనవాడే అని నచ్చచెప్పి దగ్గరకు తీసుకొని లాలించి ఒక పదము మొదలందించి కుర్రవాణిని ప్రోత్సహించెను. ఇంచుక సేపటిలో పిల్లవాడు సగము సిగ్గును తొలగబెట్టి తొక్కు పలుకులతో ఆ పదముననుచు అడుగు వేసి చేతులు తిప్పి, అంతలో పెద్ద సిగ్గు వచ్చి పోయి కపర్ది ఒడిలో నురికి తల వంచుకొనెను. కపర్ది పకాలున నవ్వి అతని వీపు చెరిచి ఎత్తుకొని ముద్దాడి తీసుకొని పోయి లోన దింపివచ్చెను. అప్పుడు నేనెట్లుంటిని? ఒక చిత్రప్రతిమ వలేనుంటిని. బహిశ్చైతన్యము మాలిన నా ఎదలో నూహపరంపర యానకట్టలేని మహానది వలె పోవుచుండెను. ఇతడొక పాశ్చాత్య స్త్రీని వివాహమాడినా? ఇతడు పాశ్చాత్య దేశములకు వెళ్ళినట్లెవరూ చెప్పనేలేదే. ఒకవేళ ఇతని భార్య పాశ్చాత్యాంగన అయినచో ఇంతసేపు గృహాంతర్భాగమున నేలనుండెను. ఈపాటికే సావడిలోనికి వచ్చి తద్దేశ గృహిణీ మర్యాదలు జరిపి ఉండును కదా. ఇతని గృహము పూర్తిగా పాశ్చాత్య మర్యాదలతో నిండి ఉండును. ఈ పిల్లవాడు అప్పుడు తెలుగు మాట్లాడునా? అంతయు నాంగ్లములోనే భాషించి ఉండును కదా. ఇట్టి ఊహలు 100,000గా వచ్చుచుండెను. కపర్ది నేనున్న చోటికి వచ్చి నా స్థితి అంతయూ చూచి, ఏం ఆలోచించుచుంటివి అనెను. నేను నాలో నుండి చప్పున వెలికి వచ్చి, ఏమీయునూ లేదు, ఆ పిల్లవాడు బాగుగా నుండెను అంటిని. కపర్ది నవ్వెనో, ముఖములో విషాదమంతయూ తెచ్చుకొనెనో, పాత కథ స్మరించెనో, సౌఖ్యము వెల్లడించెనో, అన్నీయూ నొక్కసారిగా చేసెనో. ఆ పాటను కూర్చుండి 10 నిమిషములు నాతో మాట్లాడలేదు. రాత్రి 10 గంటలైనది. నేను
తెలివి తక్కువగా మాట్లాడితేనేమో అనిపించింది. నాకు ముండ్ల మీద కూర్చున్నట్టుగానున్నది. వెడలిపోవుదనని చెప్పజాలక నా యొడలి కదలిక ఎంతయూ నభిముఖముగానుండగా కపర్ధి ఇట్లనెను, నీవీ పూట ఇచ్చటనే భోజనము చేయుము అని. అతని ఆ మాట శాసనము వలెనుండెను. అతడు శాస్త్ర, నేను శాస్త్యుడను. భోజనములైనవి. రాత్రి 11 వాకిట్లో కూర్చుని మాట్లాడుచుంటాము. కపర్ధి లేచి నన్ను లోనికి రమ్మనెను. ఇరువురూ లోనికి పోతిమి. పక్క గదిలోకి నన్ను తీసుకుని వెళ్ళెను. ఒక మంచం మీద మెత్తని పరుపుల మీద రోణాళ్ళు నిద్రపోవుచుండెను. కపర్ధి మంచం వద్ద నిలుచుండి వాని వంక చూచుచుండెను. నేను చూచితిని. మాట్లాడకుండా అతడు గది వదిలి వెళ్ళెను. నేను అతనిని అనుసరించి తిని బయట కుర్చీలలో కూర్చుంటిమి. అతడిట్లు చెప్పనారంభించెను. నాకప్పుడు 20 ఏండ్లు. నా తల్లిదండ్రులు చిన్నతనములోనే పోయిరి. నా ఆస్తిని రక్షించిన ఒక్క మేనమామయు నా 25వ ఏటనే మరణించెను. నేనప్పటికీ 2 ఏండ్ల నుండి నా ఆస్తి వ్యవహారములను చూచుకొంచుంటిని. సాలునకు 5,000 దాటియే నాకు ఆదాయము వచ్చును. నీవు వినియుందు అనుకుందును. మా మేనమామ బతికి ఉన్నప్పుడు వివాహము చేయవలెననియు ఎంతో ప్రయత్నం చేశాను. నేను బిఏ పరీక్ష ఇచ్చిన గాని వివాహం చేసుకొననంటిని. నా మొండిపట్టు చూచి ఆయననియు వచ్చిన 100 సంబంధములు తిప్పివేశను. ఇంతకు నేను వివాహము చేసుకోని ఇష్టము లేక కాదు, దానికి వేరే కథ ఉన్నది, వినుము. నేను ఒక స్నేహితుని పెండ్లికి ఒక పల్లెటూరు పోయితిని. వారొక భోగము మేళమును తెప్పించిరి. నాకు భరతశాస్త్రమునందు అభినవేశము కలదని తెలిసి స్నేహితులందరూ వారు అభినయించుచున్న వేళ నన్ను ముందుకు దోయిచుండిరి. ఆ మేళములో ఒక 14 ఏండ్ల పిల్ల, దాని కనుముక్కు తీరు, శరీర ఛాయ, ఆ 2 పెదవుల కలయిక, ఆ చెక్కిళ్ల మీదకు జారుతున్న కంటి తుద కాంతి, దాని కన్నులలోని అమాయకత్వము, ఏదైనా ప్రేరితమో స్వయంకీయమో అది మాటిమాటికి నావంకనే చూచుట, చిరుత సిగ్గులు పిసాలించుట, ఇది అంతయు నాకొక అనుభూతి విశేషణమైపోయెను. పెండ్లి నుండి తిరిగి వచ్చితిమి. నాకు నిద్ర పట్టలేదు, అన్నమూ రుచించలేదు. పెద్దవారు లేరు కనుక నా మనసు విపరీతపు తోవల పోవుచున్నదనుకొంటిని. ఎంత విచారించినను దానిలో నాకు వైపరీత్యము కనిపించలేదు. నేను పెండ్లు చేసుకొనుచో ఆ పిల్లనే చేసుకొందును. నేనెవ్వరు, అది ఎవరు? నేను సంఘ సంస్కారిని కాదు. సంస్కార భావములందు నా మనసులో ఇదివరకెప్పుడు ఆదరభావము లేదు, నిరాదరభావము లేదు. ఆ పిల్లను నేను పెండ్లి చేసుకొందుననుకున్నది సంస్కార బుద్ధి చేతనే కాదు. ఆమెయు ఒక ఇంటి బాలిక. ఆమె నా కోసం సౌశీల్యవతి అయి ఉండినా, నేను విటకాడనై ఉందునా? చీచి, ఎంత కాదన్నను నన్ను నేను కాదనుకోలేకపోవుచుంటిని. అప్పటి నుండి తొందర పుట్టెను. వారిది ఏ ఊరు? ఆ వివాహమైన మిత్రులను కనుగొంటిని. వారందరూ నవ్విరి. నేనా గ్రామమునకు పోయి వారి ఇల్లు కనుగొని పొద్దుగుంకిన తరువాత దొంగచాటుగా వారింటికి పోయి తిని. నాకచ్చట తేళ్ల మీద కూర్చున్నట్లుండెను. అచ్చటి ఆ అసహ్యమైన గోల ఎందులకు? వారందరూ నేను కన్నెరికం పెట్టుటకు వెళ్ళి తిననుకొనిరు. నేనునూ సక్రమంగా తెలియజేయవచ్చుననుకొంటిని. ఆ బాలిక పేరు మృణాలిని. మృణాలినియు నేనుయు సంవత్సరము కలిసి ఉంటిమి. స్నేహితులలో నన్ను గూర్చి వేల వదంతులు బయలుదేరినవి. నేనెన్నిసార్లు ప్రస్తావన చేసినను దాని తల్లి తరువాత పెండ్లి చేసుకుని వచ్చును, తొందర ఏమి అని ఏలయించెను. మృణాలినియు నేనునూ మాత్రం భార్యాభర్తల వలె ఉంటిమి. ఆమెకు నేను భరతాభినయము చాలానూ నేర్పితిని. దాని గొంతు పైడి తీగ. ఆమెతో నేను కలిసి అనుభవించుచున్న బ్రహ్మానందములో వివాహము చేసుకొనవలెనని కానీ, ఆమెను ఆ దుష్ట సంపర్కము నుండి వెలికి తేవలెనని కానీ ఎప్పుడూ నిష్టగా పూనలేదు. ఆ ఏడాది చివరకు వచ్చిన కొలది దాని తల్లియు అప్పలును దానిని నా వెంట పంపించరని కొంత విషయము నాకు గోచరించినది. నేను రమ్మనినచో మృణాలిని నా వెంట వచ్చేది. అప్పటికది 15 ఏండ్ల పిల్ల. నేను ఆ ప్రయత్నము కొంత చేసితిని. దానికి మైనారిటీ వెళ్ళలేదు కనుక నేను తీసుకుపోయినచో నాపై అభియోగము చేయుదురు. నేనేమి చేయవలెనో నాకు బోధపడలేదు. ఒకనాటి రాత్రి నేనును మృణాలినియు కౌగలించుకొని ఏడ్చితిమి. నా మనసులో ఒక్క అనుమానం. మృణాలినికి మా బంధంలోని పవిత్రత తెలుసుకొనునంతటి వయపరిమితి కలుగలేదని. ఆ ఏడాదిలో వారికి నేనెంతయైనను డబ్బునిచ్చితిని.
వివాహమునకు వారు అంగీకరించని వేళ నేను ధనమిచ్చుట ఆగిపోయాను. పరిస్థితులు చమత్కారముగా మారెను. ఒక రోజున నేను పోగా మృణాలిని బంధువుల ఇంటికి పోయిందని చెప్పిరి. వారము గడిచెను. నా మనసు మారిపోయాను. నేను అప్పటికే బిఏ పరీక్ష అయి ఉంటిని. ఆ కోపములో, ఆ దుఃఖములో నేను ఒకనాటి సాయంత్రము నేను నాకే తెలియకుండా మద్రాసు పోయి లా కాలేజీలో చేరితిని. 2 ఏండ్లు నా చదువు నేను. మృణాలిని ప్రతి నిశాభాగమునందును నా మనసు లోపలే ఉండెను. పగలామెను మరిచిపోవుచుంటిని. ప్రతి నిశాపరభాగ వేళయందు గాఢాలోచన పర్యావసానమైనదొక్కటే నిశ్చయము. ఆమె నా భార్య. నేను మరొక్కర్తను వివాహమాడను. ఆమెను దాని తల్లి అప్పలు వృత్తిలోకి దించెదరేమో. దించినను దానిని నేను స్వీకరించెదను. ఆమె అంగీకరించనిచో నా జీవితాంతం ఇట్లే తద్వ్రతుడనై బ్రహ్మచర్యం అవలంబింతును. న్యాయవాద పరీక్షయందు ఉత్తీర్ణుడనైతిని. మద్రాసు నుండి ఏకాఏకి వారు ఉన్న ఊరే పోయితిని. ఆ ఊరిలో నా స్నేహితులు నన్ను వారింటికి రమ్మని పిలిచిరి. నేను రానంటిని. ఓయి, నీకింకనూ దానిమీద యాస వదలలేదా? దానికేమి? ఆమె అభినయము చూచి తీరవలేను. ఈ 2 ఏండ్లుగా ఆమె పేరు మోసినది. భరతశాస్త్రములలో అంతటి విద్యాశాలిని ఈ ప్రాంతములందే లేదట. ఆమె ఎవ్వరు పిలిచిననూ రాదు, మేళము కట్టదు. మాకామె అభినయము చూడవలనని ఉన్నది. నీవు వచ్చినచో మాకది సులభముగా సమకూరును అనిరి. మరియు మృణాలిని గురించి చిత్రచిత్రములైన కథలు చెప్పిరి. ఆమెకొక కొడుకట. ఒక దొర పాశ్చాత్యుడు ఆమె నుంచుకునేనట. ఏడాదిగా ఆమె కాంగ్రెసులో వాలంటీరుగా చేరెనట. నిత్యము కద్దరునే కట్టెనట. 6 నెలల నుండి క్షయవాది ఏమో అనుకుంటున్నారట. ఒక వార్త కాదు, తలా దిమ్మెక్కిపోయినది. వైముఖ్యం ఎంత కలిగినదో, నా సర్వాశలు ఎంత కుంగిపోయినవో. పోయి ఆమెను చూడవలెనన్న నా సర్వయాశలు చెలరేగుట మరలనంత జరిగినది. వారి వెంబడి నా కాళ్లే నన్నచ్చటికి ఈడ్చుకుపోయినవి. పోయి వారి సావడిలో కూర్చుంటివి. మేమచ్చట కూర్చుని ఉండగా మృణాలిని అచ్చటికి వచ్చెను. ఒక తెల్లని చీర ధరించి ఉండెను. మనిషి శుష్కించినట్టుగా లేదు. నేనామె వంక నివ్వరపోయి చూచితిని. ఆమె నా వంక చూచి ఆశ్చర్యపోలేదు, ఆనందపడలేదు, కొత్తదనమును అనుభవించలేదు. 2 ఏండ్ల కితటము మేమిరువురము కలిసి ఉండేటినాడు నన్నెంత చనువుతో పరమానుబంధముతో చూచినదో అట్లే నా ఎందు ప్రవర్తించెను. వీరు చెప్పిన కథలన్నీ నిజములా అబద్ధములా? అప్పుడు వారందరూ నీ అభినయము చూడవలనని వచ్చితిమి అని అడిగిరి. ఆమె వెంటనే వచ్చి నన్నానుకుని నిలుచుండి 2 ఏండ్ల క్రింద నేనేదైనా పాడుమని అనగా నన్నెట్లా అడిగేదో అట్లే అడిగెను. తన వక్షస్థలము నా వామభుజమును కానించి ఏమభినయింపమందురు అని. ఆమె శరీరము నా యొడలికి తాకినంతనే ఆమె యొడలు తీవ్ర జ్వరము చేత మండిపోవుచున్నట్టుగా తెలిసెను. ఆమె జ్వరబాధను అనుభవించటలేదు. నాకు చిత్రమనిపించెను. అంతమందిలో నా సంగతి నేను ఆమెతో నేమని ముచ్చటింతును? ఆమెకు నేను నేర్పిన కీర్తననొకదానిని పాడమంటిని. ఆ కీర్తనలోని భావము తల్లి తన పిల్లలను ముద్దాడుట. మృణాలిని ఆ కీర్తనను అభినయించెను. అట్టి దివ్యమైన అభినయము నేనెచ్చటనూ చూడలేదు. నేనామెకు నేర్పనే లేదు. అయ్యయ్యో, ఆ కన్నులలోని వాత్సల్యము, పిల్లవంక చూచుచున్నప్పటి మొగము, నామె చుబుకము, కపోలాది భాగములు పొందిన వట్రుతనము ఇప్పటికీ నా కన్నులకు కట్టినట్టే ఉన్నది. నేను నా మనసు ఒత్తిడిని ఓర్చుకొనలేకపోతిని. ఆ అభినయ భారము చేత ఆమె తుళ్ళిపడిపోవునేమో అనుకొంటిని. నా హృదయోద్వేగము నేను పట్టుకొనలేక ఎవరితోనూ మాట్లాడకుండగానే నేను అచ్చటి నుండి వెళ్ళిపోయి తిని. వారి ఊరికి ఉత్తరాభిముఖముగా పోగా దారిలో ఒక వాగుండెను. ఆ వాగు సర్వఋతులు యందు ప్రవహించుచుండెను. ఆ వాగు మీద వంతెన లేదు. జనమందరూ దిగియే పోవుచుందురు. ఆ వాగు దాటిన తరువాత ఒక కొత్త పట్టణమంతయు వెలిసెను. వారి ఇల్లు పాత పట్టణములో ఉన్నది. పాతయూరు వాగు కివతల. అప్పటికి పొద్దుకుంక వచ్చుచున్నది. నేను విషాద భగ్న హృదయుడని వాగుదాకా పోయి తిని. పక్కనెవరో నడిచి వచ్చుచున్నట్లుండెను. తల ఎత్తి చూడగా మృణాలిని. దాని చంకను ఈ పిల్లవాడుండెను. అప్పటికి వీడు 7 ఏడాది పిల్లవాడు. ఆమె జరీపేటంచుగల జరీగల్ల పొందూరు చీర దాల్చియుండెను. నేను ఆమెనేమీ అడగలేదు. ఆమెను నాతో ఏమీ చెప్పలేదు. నేను అడగకుండా ఆమె చెప్పకుండా
ఆమె నాతో వచ్చుచున్నదని నాకు తెలియను. వాగు దగ్గరకు చేరువేళ కొంచెము చీకటి పడినది. కాని వచ్చిపోవు జనము ఒకరికొకరు కనిపించుతూనే ఉండిరి. వాగులో నీళ్లు మోకాలిపైకి వచ్చుచుండెను. మృణాలిని దిగినచో ఆమె చీరంతయు తడిసిపోవును. నేనామెను 2 చేతులతో ఎత్తుకొని వాగులో నడిచితిని. జనమందరూ నా వంక చిత్రముగా చూడసాగిరి. కొత్త ఊరిలోనొక పెద్ద మేడలో హోటల్ ఉండెను. అది ఒక అయ్యర్ హోటలు. నేనామెనెచ్చటకు తీసుకుని పోవలేను. ఆమెకొక గది తీసుకుని మరునాడు ఈ ఊరికి తీసుకుని రావాలనని తలచినాను. అయ్యరును ఒక గది ఇమ్మంటిని. అతడు ఖాళీలు లేవనెను. చివరకు మేడ చివరి భాగములోనొక గదిని ఖాళీ చేసి ఇచ్చెను. నేను మృణాలిని అందు కూర్చుండబెట్టి తిని. నిన్ను నేనిప్పుడు తీసుకుని పోయినచో లోకమయమందును. నేను వివాహమాడుటకు నీవిప్పుడు తగినదానవు కాదు. నీవు పోయి నీ తల్లి దగ్గర ఉండుము. నేనిట్లే జీవితాంతము నీవే నా భార్యవనుచు బ్రహ్మచారినై ఉందును అంటిని అని పోయి భోజనము చేసి మరలా వచ్చి తిని. అప్పటికి ఆమె తల్లియు అప్పగారులను గదిలో నుండిరి. వారామెను తిరిగి ఇంటికి రమ్మనరు కాబోలు. నేను మృణాలినియు దాని బంధువులను కలిసి ఉండుట చూచి అచ్చటి నుండి వెడలిపోయి ఆ రాత్రి గదిలోకే పోలేదు. నాకు తెల్లవార్లును నిద్రనూ లేదు. ఆమె తన తల్లి వెంట పోయినుండుననే దృఢ విశ్వాసము ఉండెను. వెడలిపోయిందని మనసులోనొకచోట చిన్ని ఆశ, అనుమానము. మరునాడు నేనచ్చటికి పోగా ఆమెయు పిల్లవాడును అచ్చటనే కూర్చుని ఉండిరి. నేను నీవు వెళ్ళలేదా అని అడిగితిని. ఆమె మాట్లాడలేదు. ఆమె మీద నా గుండెలో మేరుపర్వతమంత మహానురాగము. ప్రతి నిమేషమును కౌగలించుకొని మనము వివాహమాడి సుఖముగానుందమని చెప్పవలసినంత యాభిముఖ్యము. ఇంతటి మనోవాంఛా ప్రవాహమును ఏదో ఒక చిన్న వెలిబిగువు గడ్డిపరక ఎంతటిది ఆనకట్ట కట్టి నిలుపుచుండెను. ఆ సాయంకాలము వరకు చూచి ఆమె అట్లే ఉన్నచో తీసుకుపోదునని అనుకున్నానో ఏమో అచ్చట నుండి వెడలిపోతిని. తరువాత 2 గంటలన్నా కాలేదు. దారిలో సత్యాగ్రహము జరుగుచుండెను. ఆజ్ఞోల్లంఘనము చేసి విచ్చిపోవని జనసముదాయమును విరియజేయుటకు రక్షకభటులు తుపాకులు పేల్చిరనియు ఆ దెబ్బ తగిలి మృణాలిని చనిపోయెననియు నెవ్వరో ఇంతలో చెప్పిరి. నేనామెను పోయి చూచితిని. ఆమె గతాసువై ఉండెను. వెంటనే ఆ పిల్లవాడేమయ్యనో అన్న భావంతో హోటల్లోకి పోయితిని. ఆ పసిపిల్లవాడు గిలగిలా కొట్టుకొనుచూ ఏడ్చుచుండెను. నేను వానిని తీసుకుపోయి మృణాలిని తల్లికి అప్పగించవలెననుకుంటిని. ఇంతలో దుఃఖించుచున్న మృణాలిని తల్లియు బంధువులు వచ్చిరి. వారు కుర్రవాణి వంక చూడనే లేదు, నా వంకనూ చూడలేదు. నేను కుర్రవాణిని తెచ్చుకుంటిని. వారి ప్రసంగముల వలన ఇతని పేరు రోనాల్డ్ అని తెలిసెను. ఆ బాలుడు నేనే తండ్రి అనుకొనుచున్నాడు. ఒక విధముగా తండ్రినే కదా. కానీ నేను తెలుసుకోలేనిదొక్క విషయం. మృణాలిని నన్ను వదిలి అట్లేలా ప్రవర్తించెనో అని. నాకు తరువాత తెలిసినది. ఆమెను దాని తల్లియు అప్పలును చాలా బాధలు పెట్టిరట. భరింపలేక, ఎదిరించు శక్తి లేక, వయసు లేక, ఆధారము లేక బలవంతమునకు లొంగవలసి వచ్చినదట అని కపర్దిపుచ్చిన నిశ్వాసము నా గుండెలో 10 మైళ్ళ లోతున దిగబడెను. ఆ రాత్రి నేను వారి ఇంటిలోనే నిద్రించితిని. కపర్దిని నేను ఓదార్చవలయునో, సానుభూతి తెలుపవలయునో, నీవు మహాపురుషుడని ప్రశంసించవలయునో, కులభ్రష్టుడవని నిందింపవలయునో నాకేమీనూ తెలియలేదు. అతడన్నచో మనసులో మహాగౌరవం ఏర్పడినది. తెల్లవారు కడ కొంచెము నిద్ర పట్టినది. కపర్ది వచ్చి నన్ను నిద్రలేపెను. కాఫీకి తొందర పెట్టెను. ఇతడు రాత్రి చెప్పిన కపర్ది కాడు. పరమోత్సాహవంతుడు, పరిహాసవాక్కు. అతని నవ్వు వెన్నెలల ముందు సర్వ నిషాదాంధకారములు తొలగిపోవును. నేను 2 ఏండ్లుగా అప్పుడప్పుడు కలుసుకొనుచున్న రసజ్ఞశేఖరుడును, కళాజీవియు, మధురభాషియు అగు కపర్ది ఇతడు. కథా ప్రపంచంలోని శ్రోతలు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన కపర్ది కథ విన్నారు. ఈ కథాకాలము 1949. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.